చేసినప్పుడు వాళ్ళ జీతాలు ఎంత ఉన్నాయి, మీరు ఎంతకు పెంచారు? సప్తగిరి ప్రసాద్ గారు టీడీపీ హయాంలో ఆయన అడుగుతున్నారు కదా. కమింగ్ దట్ జిఓఎంఎస్ నంబర్ 9/6/2016న 4,200 ఉన్న జీతాన్ని 6,300కి ఒకసారి పెంచాం. ఆ తర్వాత 10,500కి పెంచాం మేము ప్రభుత్వం దిగిపోయేటప్పటికి. అవునో కాదో మన సోదరి అని చెప్పాలా ఏమ్మా? మేము ప్రభుత్వం దిగిపోయేటప్పటికి 10,500 రూపాయలు పెంచి మేము దిగిపోయాం ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పెంచింది 1,000 రూపాయలే. వినండి వైసీపీ లీడర్ గారు, ఒక్క సెకండ్ వినండి. నేను అబద్ధం చెప్పొచ్చు, ప్యానల్లో ఉన్నటువంటి అంగన్వాడీ అక్క చెల్లెమ్మ అబద్ధం చెప్పదు కదా. నేను అబద్ధం చెప్తా, ప్యానల్లో ఉండే వాళ్ళు అక్క చెల్లెమ్మ అబద్ధం చెప్తా. 4,200 ఉన్న జీతాన్ని మేము 10,500 పెంచి ప్రభుత్వం దిగిపోయాం ఫైనల్ గా. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పెంచింది 1,000. రైట్. వరప్రసాద్ గారు మీరు అడిగారుగా, లెక్క ఆయన చెప్పారు. అదే అండి, ఇప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు 6,000 ఇస్తే మేము 11,000 ఇస్తున్నామండి. మా గవర్నమెంట్ రంగంలో 11,000 ఇస్తున్నాం అంగన్వాడీ. 11,000 వాళ్ళు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు రెచ్చగొట్టి ఈ రోజున అంగన్వాడీ వాళ్ళనే ఇష్టారాజ్యంగా చేస్తున్నాడు. ఏమంటే చంద్రబాబు గారికి చాలా సమస్యలు ఉన్నాయండి. వీళ్ళని రెచ్చగొట్టి వీళ్ళ ద్వారా ఏదో బెనిఫిట్ పొందే ఆలోచన అయితే ఆయనకు ఉండదు ఖచ్చితంగా. వరప్రసాద్ గారు మీరు అయిన దానికి కాని దానికి చంద్రబాబు గారిని లాక్కండి ఇందులోకి. అడ్డుకున్నాడు. ఒక్క నిమిషం వరప్రసాద్ గారు. అమరావతి ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇస్తుంటే కోర్టులో పిల్లించి అడ్డుకున్నాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ అంగన్వాడీ టీచర్లను కూడా డిస్టర్బ్ చేసి వీళ్ళని ఇబ్బంది చేద్దాం అనేది ఆయన ఎజెండా, పొలిటికల్ ఎజెండా. మీకేమైనా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉందా? ఒక్క ప్రశ్న వరప్రసాద్ గారు, మీకేమైనా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉందా చంద్రబాబు గారు రెచ్చగొట్టారని చెప్పి? వెంబడే వెళ్ళి కేసులు పెట్టేస్తారు కదా ఆయన మీద. ఏమంటే మురికి నీళ్లు చల్లటానికి ఇంటెలిజెన్స్ ఏమి ఉండదు, మంచి నీళ్ళు తాగటానికి ఇంటెలిజెన్స్ ఉంటది. మినరల్ నీళ్ళ, మామూలు నీళ్ళ, మంచి నీళ్ళ అని. ప్రతిదానికి ఇప్పుడు అంగన్వాడీ ఒకటే ఒక ప్రశ్న అండి వరప్రసాద్ గారు నా ప్రశ్న వినండి. ఫస్ట్ నా ప్రశ్న వినండి, మీరు సమాధానం చెప్పండి. వీళ్ళని రెచ్చగొట్టి వీళ్ళ ద్వారా పబ్బం గడుపుకోవాలన్నంత దీనస్థితికి అయితే ఆయన దిగజారలేదండి. ఆయన పోరాటాలు రాజకీయంగా ఉంటాయి. వీళ్ళని ఉద్యోగుల్ని ఏదో అడ్డం పెట్టేసుకొని వాళ్ళ ద్వారా బెనిఫిట్ పొందాలి ఇలాంటివి ఉండవండి. వాళ్ళ ఎజెండాలు వేరుంటాయి. ఏమండి మన కళ్ళ ముందు కనపడుతుందిగా, అమరావతి ప్రాంతంలో ఇళ్ల పట్టాలు ఇస్తుంటే కోర్టులో పిల్లేంచింది ఎవరండి? మోడీ గారు వేసారా? అలా కాదండి, ఇప్పుడు ఇది రిలవెంట్ సబ్జెక్ట్ కాదు కదా. మీరు ఇళ్ల పట్టాలనేది రిలవెంట్. మీరు దీని మీద మాట్లాడారు కాబట్టి నేను దీని గురించి మాట్లాడుతున్నాను. పాఠశాలలో ఇంగ్లీష్ మీడియాన్ని ఇవ్వద్దని కోర్టులో బిల్లించి అడ్డుకున్నది ఎవరండి? నో, యూఆర్ బీటింగ్ అరౌండ్ ద బుష్ వరప్రసాద్ గారు. నేను అడుగుతున్న ప్రశ్న వేరు. అన్నారు కదా చంద్రబాబు నాయుడు బుద్ధివంతుడు, గుణవంతుడు, రాజబాబు. నేను ఆ మాట అల్లా. ఈ వీళ్ళని అడ్డం పెట్టుకొని, చిన్న పిచ్చుకలను అడ్డం పెట్టుకొని బెనిఫిట్ పొందాల్సిన అవసరం ఆయనకు లేదంటున్నా. అర్థమైందా? మాకెందుకండి, మేము జీతాలు 11,000 పెంచే వాళ్ళకి. 11,000 మీరు పెంచిన వాళ్ళకి వస్తున్నది కూడా 11,000 కదా. వాళ్ళకి వస్తున్నది కూడా 11,000 కదా. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక పెంచింది ఆ 11,000 ఫిగరు. 1,000 ఏమంటే అంతకుముందు జీవో ఉంది సార్, జీవో ఉంది కానీ ఏమండి మంత్రులు తాగాలిగా 100 జీవోలు వస్తాయండి. జీవో గురించి నాలాంటి హైకోర్టు లాయర్లతో మాట్లాడితే మీరు. సో ఓకే, అంటే మీరిచ్చే జీవోలు కూడా ఆ రకమైన శాంక్టిటీ ఉండదు అనుకోవచ్చా మేము? ఇవాళ జీవో ఇస్తే చంద్రబాబు నాయుడు ఇంప్లిమెంట్ చేయలేదు కదా. సో ఆయన ఇచ్చిన జీవోని మీరు ఇంప్లిమెంట్ చేశారంటారు. ఆయన ఇచ్చిన జీవోని మీరు ఇంప్లిమెంట్ చేశారంటారు వరప్రసాద్ గారు, అంతేనా? ఆయన జీవో ఇచ్చాడో లేదో మాకైతే తెలీదు. అంగన్వాడీలకి 11,000 రూపాయలకు గౌరవేతనం ఇచ్చేది మేమే. మా జగన్మోహన్ రెడ్డి వాసు సార్, ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, ప్యానల్లో మన అంగన్వాడీ అక్క చెల్లెమ్మ ఉన్నారు. 10,500 జీతం పెంచి ప్రభుత్వం దిగిపోయింది ఎవరు? ఒకసారి సరే సుబ్రహ్మణ్యం గారు మీరు చెప్పండి. మీరు లోగడ తెలుగుదేశం ప్రభుత్వంలో అందుకున్నది ఎంత, ఇప్పుడు అందుకుంటున్నది ఎంత? సార్ ఒకటి మేము వరప్రసాద్ గారు చెప్పాలనుకుంది ఏంటంటే, ఇది మమ్మల్ని ఏదో ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోయి మేము వీధుల్లోకి వచ్చే ఇంగితం లేకుండా మేము లేము. ఒకటి మీరు అర్థం చేసుకోవాలి. అంగన్వాడీ ఉద్యమ చరిత్ర మీకు తెలుసు. మా ఉద్యమాలు 30 సంవత్సరాల నుంచి, అది తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఆందోళన జరిగినాయి, వైసీపీ ప్రభుత్వం ఆధారంలో జరిగినాయి, కాంగ్రెస్ ప్రభుత్వం ఆధారంలో జరిగినాయి. ప్రధానంగా అంగన్వాడీలది జీవన మరణ పోరాటం. అదేదో రాజకీయాల కోసం మేము పోరాడుతున్నాం అనేది తప్పు. అది మేము ఖండిస్తున్నాం.
ఈరోజు వరప్రసాదరావు గారు తెలుసుకోవాలి ఏంటంటే 11,500 ఇచ్చింది, 1000 రూపాయలు మాత్రమే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేతనాలు పెంచింది. ఇప్పటికైనా అది మీరు అర్థం చేసుకొని ఆ అబద్ధం ప్రచారం ఏదైతే ఉందో దాన్ని మానుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాము. మొన్న మాతో చర్చలు జరిపిన సందర్భంగా కూడా మేమే 7,000 నుండి 10,500, 11,000 పెంచామని చెప్పేసి చెప్తా ఉన్నారు. 2018 జూలై నెలలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉందా, టీడీపీ అధికారంలో ఉందా? 2018 జూలై నెల నుండి మేము 10,500 రూపాయలు వర్కర్ కి 7,000 రూపాయలు హెల్పర్ తీసుకుంటా ఉన్నారు ఆల్రెడీ. మరి అప్పుడు వైసీపీ ప్రభుత్వం లేకుండానే అప్పుడే మేము పెంచామని చెప్పడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. ఈ రోజు అంగన్వాడీలు వెనకాల ఉండి ఎవరో నడుపుతున్నారు, లేకపోతే రాజకీయాల కోసం వీళ్ళు రోడ్లు ఎక్కారు అనేది కరెక్ట్ కాదు. మాది న్యాయమైన డిమాండ్ కాబట్టే ఈ రోజు రాష్ట్రం అంతా మేమేం పార్టీలకు అతీతంగా నడుపుతున్నాం. ఒక్క రాజకీయ పార్టీని కూడా ఇప్పటికీ మేము ఆహ్వానించలేదు. ప్రజా సంఘాలుగానే మా ఉద్యమం నడుస్తా ఉంది, కార్మిక సంఘాలుగానే ఉద్యమం నడుస్తా ఉంది. ఎవరైనా వచ్చి మేము మద్దతు ఇస్తామనంటే మేము తప్పకుండా తీసుకుంటాం, అంతేగాని పొలిటికల్ కి అతీతంగా ఈ రోజు మా ఉద్యమం నడుపుతుంది. ఇప్పటికైనా మీరు సానుకూలంగా ఆలోచన చేయాలి అని చెప్పేసి మేము కోరుతున్నాం. మేమేమి గొంతెము కోరుకోవట్లేదు. ముఖ్యమంత్రి గారు ఏదైతే హామీ ఇచ్చారో దాన్ని అమలు చేయమని అడుగుతున్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరలు విపరీతంగా పెరిగినాయి. నిత్యావసర వస్తువుల ధరలు కావచ్చు, కరెంటు ఛార్జీలు కావచ్చు, గ్యాస్ ధరలు కావచ్చు, పెట్రోల్ డీజిల్ ధరలు కావచ్చు, అనేక రెట్లు పెరిగినాయి. ఒకవైపు పని భారం పెరుగుతా ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే రకరకాల యాప్లు పెట్టింది. వైఎస్ఆర్ యాప్ అని, పోషణ ట్రాకర్ యాప్ అని, ఈరోజు మిల్కీ యాప్ అని, ఇప్పుడేమో బయోమెట్రిక్ అని రకరకాల యాప్లు పెట్టి ఈరోజు పని భారం పెంచారు కానీ వేతనాలు పెరగలేదు. 2004 సంవత్సరాల నుంచి అడుగుతా ఉన్నాం. 2021లోనే తెలంగాణలో వేతనాలు పెంచారు. ఈ రోజు తెలంగాణలో 13,650 రూపాయలు ఇస్తా ఉన్నారు. వాస్తవం కాదా? కనీసం దానికన్నా చెప్పిన మాట ప్రకారమైనా ఇవ్వాలి అని చెప్పేసి అడుగుతా ఉంటే ఏ మాత్రం పట్టించుకోలేదు. అనివార్యంగా మేము డిసెంబర్ 8వ తారీఖున సమ్మెకి వెళ్ళాలి అని చెప్పేసి నిర్ణయం చేసి సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత మాత్రమే మా మొర ఆలకించడానికి కనీసం వినటానికైనా ప్రయత్నం చేశారు. సంతోషం. మొన్న 3 మంత్రులు గారు మాతో కూర్చున్నారు. మాకేం అభ్యంతరం లేదు. కొన్ని డిమాండ్స్ కూడా పరిష్కారం చేస్తా ఉన్నారు. మేము ఆహ్వానిస్తున్నాం. ఈరోజు రిటైర్మెంట్ అయితే 50,000 ఇస్తున్నారు, 1,00,000 రూపాయలకు పెంచుతా ఉన్నారు. కనీసం అది సరిపోదు, కొంత ఎక్స్ట్రా పెంచండి అని అడుగుతున్నాం. మెయిన్ డిమాండ్ ఈరోజు 60 సంవత్సరాలు రిటైర్మెంట్ ఉంది. అందరు ప్రభుత్వ ఉద్యోగులకి 62 సంవత్సరాలు చేశారు. దాన్ని మేము అంగీకరించారు. మినిమం మెయిన్ చేస్తామని చెప్పేసి అంగీకరించారు. సంతోషం. కానీ ఈ రోజు వేతనాలు పెరగకుండా మేము బతికే పరిస్థితి లేదు. ఊళ్ళో వాళ్ళందరికీ పౌష్టికాహారం గురించి అవేర్నెస్ చెప్తాం. ఈరోజు మీరు గుడ్డు తినాలి, పాలు తాగాలి, ఆరోగ్యంగా ఉండాలి అని గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లలకు ఆహారం గురించి, ఆరోగ్యం గురించి అవేర్నెస్ చెప్తాం. మరి మాకు ఆరోగ్యం అవసరం లేదా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. పౌష్టికాహారం మాకు అవసరం లేదా? మా బిడ్డలకు అవసరం లేదా? మా కుటుంబ సభ్యులకు అవసరం లేదా? ఈ ఇచ్చే వేతనాలు సరిపోవట్లేదు అని అడుగుతున్నాం. దీన్ని మళ్ళీ పొలిటికల్ చేసేసి వాళ్ళు వెనకమాలున్నారు, వీళ్ళు వెనకమాలున్నారు అనేది రైట్ అమ్మా సుబ్రహ్మణ్యం గారు, మీరు మాట్లాడారు కదా, ఇప్పుడు ఆయన ఏమంటారో విందాం. శివప్రసాద్ గారు ఏమంటారు? సారీ, వరప్రసాద్ గారు. ఇచ్చిన హామీ అమలు చేయాలని చెప్పి రైట్. సుబ్రహ్మణ్యం గారు మీరు చెప్పారు, క్లారిటీ ఇచ్చారు. ఎందుకంటే టీడీపీ డాక్టర్ సప్తగిరి ప్రసాద్ అబద్ధం చెప్పారేమోనని ఆయన పాపం మిమ్మల్ని అడిగారు, మీరు క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు వరప్రసాద్ గారు సో విన్నారు కదా, ఇప్పుడు వాళ్ళకి వస్తున్నది ఎంత చెప్పారు. మేడం గారు చెప్పారు, తెలంగాణలో అంత ఇచ్చారు, ఎంత ఇచ్చారు అని. తెలంగాణలో అమ్మఒడి స్కీమ్ లేదు. తెలంగాణ స్కీమ్ వేరు, మన స్కీమ్ వేరు. అంటే తెలంగాణకి ఏవో వార్తలు మనం మాట్లాడుతున్నది అంగన్వాడీల వేతనం గురించి అండి, అంగన్వాడీ టీచర్ల వేతనం గురించి. వరప్రసాద్ గారు మనం మాట్లాడుతున్న అంశం ఏది? అంగన్వాడీ టీచర్ల వేతనాల గురించి. మీరు యూఆర్ బీటింగ్ అరౌండ్ ద బుష్. ఎందుకండి, నేరుగా చెప్పండి. తెలంగాణలో ఇచ్చారంటున్నారు. తెలంగాణ అంశం పక్కన పెట్టండి, ముందర వేతనం మీరు చెప్పొద్దండి. మీరు నేరుగా ఫస్ట్ ఈ విషయం కూడా చెప్పారు ఆవిడ. ఫస్ట్ దీనికి సమానం చెప్పండి. ఇప్పుడు వస్తున్న వేతనం ఎంత? ఇంతకుముందు ఎంత ఇచ్చారు? ఇప్పుడు వస్తున్న వేతనం ఎంత? 1,000 రూపాయలు. 1,000 రూపాయల్లో 1,000 రూపాయలు మాత్రమే పెరుగుదల ఉందని చెప్పారు ఆవిడ. సో మీరు పెంచింది ఏంటి? ముందు వీళ్ళు పొలిటికల్ డ్రామాలు ఆడటం ఎందుకు? ముందే చేస్తే అదేదో సీఎం గారు నోటీసులు ఉంటే చేసి ఉండేవాళ్ళు కదా. ఎంతమందికి చేయాలా?
ఇప్పుడు చేయకనే చేస్తే కదా వద్దన్నారా? చేయకనే కదా ఇవాళ వాళ్ళు రోడ్డు ఎక్కింది. గవర్నమెంట్లో విలీనం చేసింది తెలంగాణ అదే గవర్నమెంట్ సార్. కదా? ఎలక్షన్ ముందు ఇప్పుడు చేస్తే ఏం చేశారండి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో విలీనం చేశారు. ఆ ముఖ్యమంత్రి గారికి చెప్పవసరం లే. ఆయన గారు పాదయాత్రలో ప్రతి అంశాన్ని రైట్ కోటేశ్వర గారు మీరు చెప్పండి. కోటేశ్వర గారు